చైనాలో కరప్షన్ ఏ రకంగా ఉందంటే ఆ స్కామ్ బయటకు వచ్చింది చైనాలో. ఏంది అంటే జిన్పింగ్ తలబట్టుకున్నాడు యాంటీ యాక్సెస్ ఏరియా డినైల్ బబుల్. అంటే మనం బాహుబలి సినిమాలో చూస్తాం కదా, త్రిశూల వ్యూహం, అట్లా ఆ రకంగా చైనా కూడా ఒక బబుల్ క్రియేట్ చేసి అమెరికాను కట్టడి చేయడానికి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనే ఇంకొక కొత్త కోణం కూడా. చైనా గనక ఇలా అద్భుతంగా డెవలప్ అవుతుంది అనే మాటను కన్సిడర్ చేస్తే భారత్ పరిస్థితి ఏంటి? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. ఇదొక కీలకమైన వీడియో చైనాకు సంబంధించి. మనం కొంత నాలెడ్జ్ పెంచుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి చైనాలో ఎంత కరప్షన్ ఉందంటే, అవినీతి. మనము దీపావళి బాంబులు, ఫర్ ఎగ్జాంపుల్ కుక్కచేర్లు ఉన్నాయి, ఈ చిల్లీ బాంబ్స్, అది పేలకపోయి తుస్సు అంటేనే మనకు మహాకోపం వస్తుంది. చిచ్చుబుడ్డి గనక ముట్టిస్తే అది ఇట్లా కొద్దిగా విచ్చుకుని తుస్సు అంటే మనకు పిచ్చెక్కిపోతుంది. కోపంతో మనం బడబూతులు తిడతాం తయారు చేసిన వాడిని. ఎక్కడ తయారు చేశారా బాబు, ఇది ఎక్కడ కొన్నారా బాబు అని చెప్పి. అట్లాంటిది చైనాలో కరప్షన్ ఏ రకంగా ఉందంటే, ఆఖరికి వాళ్ళు యుద్ధం కోసం వాడాల్సిన మిజైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫ్యూయల్ ట్యాంకుల్లో ఫ్యూయల్ బదులు నీళ్లు నింపి వాళ్ళు మొత్తానికి ఒక పెద్ద స్కామ్ చేశారు ఇది. ఆ స్కామ్ బయటకు వచ్చింది చైనాలో. ఏంది అంటే, ఈ ఫ్యూయల్ బదులు నీళ్లు వాడుతున్నారు. దానికి ఆ నీళ్లు వాడేసి లెక్క ఫ్యూయల్కి చెప్పేసి కోట్ల రూపాయల స్కామ్ చేసి పడేశారు. జిన్పింగ్ తలబట్టుకున్నాడు. ఊరిని నేను అమెరికాతో కొట్లాడి ఇక్కడ నేను ఇండో పెసిఫిక్ ప్రాంతం కావచ్చు, లేకపోతే సౌత్ చైనా సీ కావచ్చు, ఇవన్నీ మనం మాట్లాడినప్పుడు చైనా అనే బ్రాండ్ ఉండాలి అని నేను కొట్లాడుతూ ఉంటే, ఇక్కడ కంటిన్యూస్గా నేనే ప్రెసిడెంట్గా ఉంటూ మీరేమో ఈ పెట్రోలు ఫ్యూయల్ లాంటివి పోసే బదులు నీళ్లు పోసి నాకు స్కాములు చూపెడుతున్నారా అని చెప్పి అక్కడ ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లందరినీ, మిలిటరీ ఆఫీసర్లందరినీ కూడా తీసిపడేశాడు ఆయన. తీసిపడేసి మొత్తానికి ఇలా కాదు అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసే ప్రయత్నం జరిగింది. నిజానికి 2021లో యుఎస్ ఇంటెలిజెన్స్ ఏం చెప్పింది అంటే, చైనా తన ప్రాంతంలో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో న్యూక్లియర్ విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే అది న్యూక్లియర్కి సంబంధించిన, అంటే మిజైల్స్ కావచ్చు, లేకపోతే గోడౌన్లు కావచ్చు, లేకపోతే టవర్స్ కావచ్చు, టెక్నికల్గా బంకర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే డిఫెన్స్ రిలేటెడ్గా చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేస్తోంది అని 2021లోనే యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్పింది చైనా గురించి. ఈరోజు కూడా మళ్ళీ శాటిలైట్స్ చూస్తే ఏం తెలిసిందంటే, దాదాపు 136 ప్రాంతాలకు సంబంధించిన ఈ విజువల్స్ అన్ని చూస్తే అందులో 60% కంటే ఎక్కువ కూడా ఈ న్యూక్లియర్ కాంప్లెక్స్లు ఉన్నాయి అందులో. అంటే అవి మిజైల్స్ తయారు చేయొచ్చు, ఇందాకన్నట్టు బంకర్స్ కావచ్చు, ముడి సరుకు దాన్ని రిఫైన్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మొత్తానికి మిజైల్స్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి, న్యూక్లియర్కి సంబంధించి ఇదంతా జరుగుతోంది. ఇది యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్తున్న మాట. యుఎస్కి ఒకవైపు భయం పట్టుకుంది. మరేంటి నిజంగా చైనా ఏం చేస్తుంది అంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఇందాక మనం చెప్పుకున్న ఈ స్కామ్ నుంచి బయటపడి మళ్ళీ ఈ న్యూక్లియర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, మనకున్న డిఫెన్స్ యాక్టివిటీ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అని కంకణం కట్టుకొని చైనా కొన్ని సంవత్సరాలుగా తీవ్ర కృషి చేస్తోంది. ఇదెందుకు ఏదో భారత్ని ఇబ్బంది పెట్టడానికో భయపెట్టడానికో అని మాత్రం చిన్నగా ఆలోచించొద్దు మనం. ఎందుకంటే భారత్ అనేది చైనా యాంగిల్లో కనుక చూస్తే జస్ట్ ఒక చిన్న విషయం భారత్కి. భారత్ అనేది, ఇది నిజం చెప్పాలంటే, ఫ్రాంక్లీ మాట్లాడాలంటే, మనం ఇక్కడ భారత్ని తక్కువ చేయడం కాదు, కానీ చైనా దృష్టిలో అలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చైనాకి శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అటు అమెరికా, ఇటు రష్యా కూడా ఉంది. ఇది మనం ఆశ్చర్యపోనవసరం లేదు. దీనికి తోడు ఒక డామినెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇటు ఇండో పెసిఫిక్ ప్రాంతాలు కావచ్చు, సౌత్ చైనా సీలో కావచ్చు, లేకపోతే ఏషియా మొత్తంలో మనం ఒక డామినెంట్ కంట్రీగా ఉండాలి అనే ఒక కంకణం అయితే చైనా కట్టుకుంది. నిజంగా ఏదో రోజు సాధించే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఇప్పుడు ఈ పిఎల్ఏ రాకెట్ ఫోర్స్ ఏదైతే ఉందో, ఇందాక జరిగిన స్కామ్ కూడా ఆ పిఎల్ఏ రాకెట్ ఫోర్స్కి సంబంధించిన అధికారులు చేస్తే ఇంకా వాళ్ళందరినీ తీసేసిన తర్వాత మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఈరోజు మళ్ళీ ఈ అధిక శాతంలో న్యూక్లియర్ సబ్జెక్ట్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఒక బబుల్ తయారు చేసింది. ఏమిటా బబుల్ అని మనం మాట్లాడుకునే ముందు, నిజానికి చైనా ఎందుకు ఇలా చేస్తోంది అంటే, ఈ డామినెంట్గా ఉండాలి అనే ఒక ఎత్తు అయితే, రెండోది ఏదో రోజు తైవాన్ని కబ్జా చేసుకోవాలి చైనా. ఇది విస్తారవాదంలో భాగంగా చైనా చేసే పని. అన్నీ ఇట్లా విస్తరించుకుంటూ పోతుంది, దాని ప్రాంతం కాకపోయినా కూడా. అండ్ తైవాన్ విషయంలో కూడా చాలా కాన్ఫ్లిక్ట్ ఉంది చైనాకి. ఏదో రోజు మనం యుద్ధానికి పోవాలి తైవాన్ మీద.
క్యాప్చర్ చేయడానికి. ఈలోపు అమెరికా వచ్చేస్తుంది అడ్డం. సో ఈ అమెరికాకు అడ్డుకట్ట వేయాలంటే మన బలం 10 100 కావాల్సిందే. ఈ రోజుకైనా కూడా అమెరికానే బలమైన దేశంగా ఉంది. కాబట్టి మనం ఇది పెంచుకోవాలి. అయితే నిజానికి న్యూక్లియర్ ఫస్ట్ యూజ్ అనేది దానికి కట్టుబడి ఉంది. అంటే మేము యూజ్ చెయ్యము, ఫస్ట్ యూసేజ్ అయితే ఉండదు న్యూక్లియర్ విషయంలో, మేమైతే దాన్ని చెయ్యము, మేము చాలా కట్టడిగానే ఉంటాము అని చైనా చెప్తున్నప్పటికీ దాన్ని అలా పెట్టేసుకొని ఇక్కడ మాత్రం తన సంపదను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. సో ఈ సంపదను పెంచుకుంటూనే తను ఒక బబుల్ క్రియేట్ చేసింది. దాన్ని A2AD బబుల్ అంటారు, యాంటీ యాక్సెస్ ఏరియా డినయల్ బబుల్. ఇది ఒక బబుల్ అంటే అదేదో బుడగా అని మాత్రం అనుకోవద్దు మనం. ఎక్స్పెరిమెంట్ ప్రకారం ఇదొక వలయం లాంటిది. ఏమిటి అంటే ఎప్పుడైతే అమెరికా తైవాన్ కోసం అలా వస్తూ ఉంటుందో, అది ఏ రూపంలో అయినా కావచ్చు, ఫైటర్ జెట్స్ రూపంలో కావచ్చు, లేకపోతే సీలో కావచ్చు, లేకపోతే ల్యాండ్లో కావచ్చు, ఏ రకంగా వచ్చినా కూడా ఈ బబుల్లో, అంటే మనం బాహుబలి సినిమాలో చూస్తాం కదా త్రిశూల వ్యూహం అని చెప్పి, లేకపోతే రకరకాల వ్యూహాలతోటి 3 అంచెల అని మాట్లాడుతూ ఉంటాం కదా, అట్లా ఆ రకంగా చైనా కూడా ఒక బబుల్ క్రియేట్ చేసి అందులో మిజైల్స్ తోటి అటాక్ చేయడం ఎలా, ఇదొక ఎత్తు అయితే వార్షిప్స్ తోటి సముద్రంలో అటాక్ చేయడం ఎలా, దీనికి తోడు ఈ ఫైటర్ జెట్స్ తోటి మనము ఎలా దూసుకెళ్ళాలి, దీంతోపాటు టెక్నాలజికల్గా అంటే మనం అక్కడ రెడార్ని ఎట్లా క్యాప్చర్ చేయాలి, కబ్జా చేసేయాలి అని చెప్పి, హ్యాక్ చేయాలి, ఇవన్నీ టెక్నాలజికల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడాలి, సైబర్ సెక్యూరిటీని బద్దలు కొట్టుకుంటూ ముందుకెళ్ళాలి. ఇవన్నీ కూడా కలగలిపి ఒక ప్యాకేజ్లా చూస్తోంది. దాన్నే బబుల్ అంటున్నారు, A2AD బబుల్ ఇది. సో అద్భుతంగా తయారు చేస్తోంది. అండ్ PLA రాకెట్ ఫోర్స్ కూడా దీని మీద చాలా ముందుకు వెళ్తోంది, ఈ రక్షణ వలయం కోసం కొట్లాడుతోంది. తర్వాత కోర్ ఆఫ్ డిటరెన్స్ అని చెప్పి చైనా భావిస్తోంది. ఇదంతా కూడా ఒక కేటగిరీలోకి తీసుకొచ్చి ఆ రకంగా భావించి తైవాన్ మీద కబ్జా చేసుకుంటూ పోయి అటు అమెరికాను భయపెట్టగలిగి వెనక్కి వెళ్ళగొట్టగలిగి ఈ రకంగా చేస్తూ మనం ప్రపంచంలో డామినేటింగ్ కంట్రీగా ఉండాలి అనేది చైనా స్ట్రాటజీ. దీనికోసం ఎంతకైనా తెగిస్తోందని చెప్పాలి, ఎంతకైనా ఖర్చు పెడుతోంది, కష్టపడుతోందని చెప్పాలి. అందులో భాగంగా మొన్నటికి మొన్న మిజైల్స్ టెస్ట్ చేసింది. మిజైల్స్ సంపద పెంచుకుంటూ పోతోంది, 100ల సంఖ్యలో మిజైల్స్ని పెంచుకుంటూ పోతోంది. ఇదొక ఎత్తు అయితే మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఫుజియాన్ అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో దాన్ని కూడా తయారు చేస్తుంది. అమెరికాకు పోటీగా తయారు చేసింది అని మనం వింటూ ఉన్నాం. బట్ నిజం చెప్పాలంటే ఇది అమెరికాకు పోటీగా ఉందా లేదా చైనా పీస్ లాగా మిగిలిపోతుందా అనేది నెక్స్ట్ డిబేటబుల్ పాయింట్. బట్ దీనికి తోడు ఇది కన్వెన్షనల్ ఫ్యూయల్ వాడుతుంది, న్యూక్లియర్ కాదు. కానీ తనకి చైనాకి ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఒక 3 ఉన్నాయి కన్వెన్షనల్వి, 4వది కూడా తయారు చేసుకుంటోంది. అది న్యూక్లియర్ అవ్వాలని కోరుకుంటోంది, దాని మీద కసరత్తు కూడా చేస్తోంది. సో ఇట్లా ఇటు ఈ వార్షిప్స్ తయారు చేస్తూ మిజైల్స్ తయారు చేస్తూ అన్ని రకాలుగా దూసుకెళ్తున్న పరిస్థితి చైనాది. దీనికి తోడు ఫుజియాన్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉందో అది ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ క్యాటపుల్ట్ సిస్టమ్ని వాడుతోంది. అంటే అది ఎక్కువ స్ట్రెస్ ఇవ్వకుండా ఈజీగా గాల్లోకి ఎయిర్ క్రాఫ్ట్ ఎగిరే విధంగా, అది ఏదైనా వస్తువు ఏ విషయమైనా కావచ్చు, అది గాల్లోకి స్ట్రెస్ లేకుండా చాలా ప్రిసైజ్గా ఎగరడానికి, చాలా తక్కువ స్ట్రెయిన్ తోటే ఎక్కువ టార్గెటెడ్గా వెళ్ళడానికి ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగిస్తుంది. అది ఈ ఫుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో ఉంది. సో ఏదో మొత్తానికైతే అద్భుతాలు ట్రై చేస్తోంది. రేపు న్యూక్లియర్గా కూడా వచ్చే అవకాశం ఉంటుంది, అమెరికాకు పోటీ ఇద్దామని చెప్పి. సో ఇక్కడ చైనా ఏం చెప్తుంది అంటే నేషనల్ సెక్యూరిటీ కోసం నేను చేస్తున్నాను, మ్యారిటైమ్ సెక్యూరిటీ కోసం నేను చేస్తూ ఉన్నాను. దీనికి తోడు ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ఈ సెక్యూరిటీస్తో కలుపుకొని మేము తైవాన్ని విషయంలో అమెరికా దుందుడుకు స్వభావాన్ని అడ్డుకట్ట వేసేందుకు మేము పనిచేస్తున్నాము అని చెప్తూ డామినేటింగ్ కంట్రీగా ఎదగడానికి మాత్రం ఖచ్చితంగా ప్రయత్నం చేస్తోంది అనే చెప్పాలి. ఏదేమైనా ఈరోజు ఈ చైనా చేస్తున్న ఈ ప్రక్రియ ఒక అద్భుతమైన ప్రక్రియ అనే చెప్పాలి. డిఫెన్స్ పరంగా నిజంగా ఒక అద్భుతమైన సిస్టమ్ క్రియేట్ చేస్తోంది అనుకోవాలి. అండ్ సౌత్ చైనా సీ విషయంలో కూడా మన భారత్ని కట్టడి చేయడానికి ఎటువంటి ప్రణాళికైనా రచించడానికి సిద్ధంగా ఉంది. అండ్ ఇండో పెసిఫిక్ ప్రాంతం అంతా కూడా తాను కబ్జా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది చైనా గురించి మాట్లాడాలంటే, బట్ ఓవర్వ్యూలో మనం మాట్లాడినట్టయితే ఈరోజు చైనా ఇంకొక యాంగిల్ ఇక్కడ బయటపడుతుంది ఏంటంటే, చైనా తైవాన్ని అడ్డుపెట్టుకుని అమెరికాకు అడ్డుకట్ట వేస్తోంది. భారత్ పాకిస్తాన్ని పెట్టుకొని అమెరికాకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తోంది. అంటే అమెరికా దుందుడుకుతనానికి అడ్డుకట్ట వేసే. రష్యా ఇటు ఉక్రెయిన్ని అడ్డం పెట్టుకొని
అమెరికా దుందుడుకు స్వభావానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తుంది. ఏ రకంగా చూసినా ఈరోజు మనం మాట్లాడుకున్న దాంట్లో చైనా ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తోంది ఈ డిఫెన్స్ పరంగా, ఒక రక్షణ వలయాన్ని క్రియేట్ చేసుకుంటూ డామినేటింగ్గా మారడానికి అనేది ఒక ఎత్తు అయితే, అమెరికాను కట్టడి చేయడానికి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారనే ఇంకొక కొత్త కోణం కూడా ఈ టాపిక్ నుంచి బయటపడుతుందని చెప్పాలి. సో ఏమిటి, చైనా ఇలా డామినేటింగ్ కంట్రీగా మారడానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా? మొదటి ప్రశ్న. అమెరికా అడ్డుకట్ట వేస్తుందా ఈ ఎదుగుదలకు, లేదా ప్రపంచ దేశాలన్నీ కలిసి అమెరికాను కార్నర్ చేసే ప్రయత్నంలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ సక్సెస్ అవుతారా? అండ్ భారత్ పరిస్థితి ఏంటి? చైనా కనుక ఇలా అద్భుతంగా డెవలప్ అవుతుంది అనే మాటను కన్సిడర్ చేస్తే భారత్ పరిస్థితి ఏంటి? ఇవి ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి మన మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. వ్యూస్ ఎక్కువగా వస్తే మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఇంకా ఇలాంటి రీసెర్చ్ చేస్తూ మీకు ఇవ్వాలి, అందించాలి సమాచారం అని మాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని మన మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.